హలో. గుడ్ మార్నింగ్ సార్. ఆ, ఏం చేస్తున్నారు? మొన్న మేడం గారు మొన్న ఏడిచింది. ఏడ్చిందా? బయటకు వచ్చి ఏడిచింది. కాస్త ఏమన్నా సంప్రదిస్తే ఇది అయిద్దని చెప్పి ఆశిస్తున్నాం సార్. ఏదో ఒకటి ఈ పాపం డబ్బులు ఈ ముందు తృప్తి పడిద్ది. ఒక్కటి తప్పేదని చెప్పు. మరి ఇంకా ఇంకా నువ్వేం చేస్తావు? డబ్బులు ఇవ్వకుండా ఇంకా ఎలా తృప్తి పడతారు? ఇంటికి రావాలా విషయం వచ్చి, ఆ? విషయం తెలుసుకొని ఇంటికి రావాలి. ఎలా తృప్తి పడతామే? డబ్బులు ఇచ్చి తృప్తి పడతారా? మరి చూడాలి కదా, ఎక్కడున్నా నువ్వు బాగుండు అని డబ్బులు ఇచ్చావు గొప్ప, మా ఆయనకి ఇంత ప్రేమ ఉందా అనుకుంటుంది. ఎలా బతుకుతున్నావు ఏంటో, మీ అమ్మ మీ నాన్న మీ తమ్ముళ్ళు చూస్తున్నారు లేదో, ముందు ఈ డబ్బులు ఎట్టు పెట్టుకో అని చెప్పి అన్నావు అనుకో. ప్రేమ ఎక్కువైపోవటం ఏది కాదు. ఆ, ప్రేమ ఉంటే అవతల కూడా ప్రేమను కలిగించి అవతలకి తెప్పించుకోవాలి. అంతేగాని డబ్బులు ఇచ్చి ఎక్కలా ఉన్నావు ఎలా ఉన్నావు, మొగుడే నుంచి వస్తారు, తమ్ముడు వస్తారు, చూడడం డబ్బులు ఇస్తావు, మొగుడే నుంచి వస్తారు. ఆ విషయం చెప్పాలి కానీ ఏ కాడికి డబ్బుల మైండే కదండి మనది. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకొని మా క్లయింట్లని డబ్బులు తీసుకుందా అని క్రాస్ చేసి నువ్వే ఒప్పుకున్నావుగా డబ్బులకి వచ్చావు కానీ అంటారు. ఏంది ఏమంటారు? మీరు డబ్బులు తీసుకొని పని చేస్తా, మా క్లయింట్ సాక్ష్యానికి వచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకుని వచ్చారంటారుగా అని క్రాస్ చేస్తారేమాట. అంతేగా, అది చెయ్యాలి, అది పద్ధతిగా. ఇది కూడా పద్ధతేనండి. భార్యని ఇంటికి తీసుకొచ్చుకోవడం అనేది నా పద్ధతి. అంతేగా, ఎవరు వస్తున్నారు? మరి డబ్బులు ఇయ్యి లేదా వేరే పెళ్లి చేసుకో, ఇది మీద ఆ కేసు పెట్టి ఈ కేసు పెట్టి అని గుడ్డి సలహాలు ఇస్తే ఎట్లాగండి? భారతీయుడిగా పుట్టి ఏరే పెళ్లి చేసుకోమని నేను అసలు చెప్పలేదే. మరి లేకపోతే డబ్బులు ఇవ్వమంటారేంది? డబ్బులు మనకి పెళ్ళానికి డబ్బులు మనకి తప్ప, కాపురానికి బొమ్మని చెప్పాలండి, తప్పని కాదు. నీతో మాట్లాడేంత ఓర్పు, శక్తి, తెలివితేటలు నాకు లేవు. ఎందుకు తెలివితేటలు లేక కాదు, పోడు కాదు, ఎవరెట్టపోతే లేని బాధ్యత. అంతేగాని మన ఫీజు మనకు వస్తే వాళ్ళ ఫీజు వాళ్ళకి వస్తుంది అని చెప్పి అనుకుంటాం. కానీ మీ ఆవిడకి ఫోన్ చేసి నాకు ఎంత ఇచ్చింది అడుగు. 10,000 ఇచ్చింది. ఏముంది, ఎంత ఇచ్చిందో ఇచ్చేదాం కాదు. 10,000 ఇచ్చిందన్నా? 5,000 ఇచ్చింది. 10,000 ఇచ్చింది. మొన్ననే అన్నది 10,000 అయినాయి, ఇప్పటికి ఇంకొక 10,000 అవుతాయి కాకపోతే అని అన్నది. ఆవిడకి ఏమన్నా అయినాయో 10,000? 5,000 నాకు ఇచ్చింది. తిరగడానికి ఏమన్నా 10,000 ఇచ్చిందో? నేనేమని చెప్పాను? డబ్బుల విషయంలో ఆలోచించినా, మీరు డబ్బుల పరంగా ఆలోచించినా సరే, వాళ్ళు 5,000 ఇస్తే 10,000 ఇస్తా, 10,000 ఇస్తే 20,000 ఇస్తా, వాళ్ళు 20,000 ఇస్తే 40,000 ఇస్తానండి, కాపురం నిలబెట్టమని అని ప్రాధాయపడ్డా నిన్ను. ఓకేనా? నేను నా చేతిలో ఎంతవరకు ఉంటుంది వెంకటేశ్వర? ఇప్పుడు నేనేమన్నా నీకు రావద్దు, వెళ్ళటానికి వీలు లేదు అని అంటే నువ్వు ఫీల్ అవ్వు. నేను ఫీల్ కావాల్సిన పని లేదు. ఇప్పుడు మీరు చేయాల్సింది చేశారండి, నేను చేసింది కూడా రిక్వెస్టా కాదా? నేను అంతకుమించి మాట్లాడితే తాటాకులు కడతారు, నాకు తెలుసా? వాళ్ళు తాటాకులు కట్టేది నువ్వేమో తప్పు చేస్తున్నావు, తప్పుడు పని చేయమంటున్నావా? వాళ్ళు తాటాకులు కట్టేది ఏంటండి? వాళ్ళ కాపురానికి వెళ్ళొద్దు అని నేను ఎప్పుడన్నా అన్నానా? నువ్వు అనలేదు. మంట పుట్టిస్తా మీ ఆయన్ని, నేను అరిపిస్తాను, నీకు డబ్బులు తెప్పిస్తాను అని చెప్తే అది ఏంది? ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది? మెయింటెనెన్స్ కేసులో ఆ ప్లేయర్ గారు గంటలు అడిగాడు, మీరు ఏం అడగలేదు ఏంది అన్నారు. నీకు ఎన్ని అనవసరం అమ్మా, కేసు గెలవడాలా కాదా అన్నా. అంతమించి ఇంకేమన్నా నేను? అది కాదండి విషయం, అది కాదు. నేను చెప్పింది ఏంది మీకు? నేను చెప్పినట్టు చేయమని కాదు విషయం. వాళ్ళు డబ్బులు ఎంత ఇస్తే అంత ఇస్తాను, నువ్వు మీ ప్లేయర్ పెట్టుకున్నందుకు కాదు విషయం. చేసే దాంట్లో మానవత్వం కూడా ఉండాలండి అని సార్ నేను మీకు చేస్తాను. నేను ఇంకొకటైతే ఇంకోటి చేస్తాను మీకు. వేరే ఉద్దేశం ఉంటే మీకు ఇంకొకటైతే ఎగస్ పార్టీ వాడు మీకు లాయర్ గారికి ఫోన్ చేస్తాడా? నేనైనా మాట్లాడగా, నువ్వు చేసేది ఏంది? నువ్వు అపోనెంట్ ఫోన్ పెట్టేవా? నువ్వు నాతో మాట్లాడుతుంది మీ ప్లేయర్తో మాట్లాడగంటగా. అవునవును, మరి మాట్లాడిన ప్రయోజనం ఏముందండి? నాతో క్లుప్తంగా మాట్లాడుతున్నావు గౌరవంగానే. ఇంక మరి అలాంటప్పుడు ఇంకెందుకు అటు ప్రయోజనం లేనప్పుడు నువ్వు కూడా చేయబాకు, ఎందుకు అనవసరం కదా. ప్రయోజనం ఉంటుందని మానవ ప్రయత్నం ఇది. హలో, ఇక్కడ పోయేది జీవితంలో ఏదన్నా పోతే జీవితంలో సమకూర్చుకోవచ్చు. జీవితం పోతుంటే నువ్వు ఇంక ఫోన్ చేయడం ఎందుకు అంటాయిందండి? నాకేం నేనైతే ఒకటి, నేను పిలిచి నువ్వు వెళ్ళు కాపురానికి వెళ్ళు, అది వెళ్ళు ఇది వెళ్ళు అని మాట్లాడితే మా పార్టీ నన్ను సస్పెక్ట్ చేస్తారు. ఈయనకేంటి ఇంట్రెస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు కాపురం చేసుకోండమ్మా అని చెప్తా. అంతేగాని నేను కానీ పిలిచి కబురు పెట్టి నువ్వు మాట్లాడుకో కాపురానికి వెళ్ళంటే మా ఆయన వచ్చాడు, ఈ ప్లేయర్ గారు నేను మేనేజ్ చేశాడు అని అంటారు.
చివరికి సరే వెంకటేశ్వర సరే ఇవన్నీ ఎందుకు లేదు, నీ తిప్పలు పడి వాళ్ళ తిప్పలు పడతారు, నన్ను ఎందుకు మధ్యలో ఇరిటేషన్. నేను పడే తిప్పలు పడితే అందరు తిప్పలు పడతారు చెప్తున్నా. సరే పని అయ్యా, నాకెందుకు చెప్పు, నాకేం కాదు కదా, సొంతం కాదు కదా. మీరు నేను గౌరవంగా మాట్లాడుతున్నా, మాట్లాడా, నాకు అవసరం లేదు కదా నీతో మాట్లాడటం కూడా. కాదులే, మేము 100 మంది చెప్పినా నువ్వు ఒక్కడో చెప్పినా ఒకటి, అది నేను రిక్వెస్ట్ చేసి నేను ఇప్పటికీ చెప్తానంటున్నాగా, నా నుంచి మాత్రం ఒక్క ఎగనేసిగా మాత్రం చెప్పను నీకు పూర్తిగా. అబ్బాయి ఎగనేస్తాను కాదు, నేను 60 కిలోమీటర్లు నీ కోసం వచ్చానండి, 6 కిలోమీటర్లు రమ్మని చెప్తే నేను మీ ఆయన్ని నేను ఒక కోర్టులో మంట పుట్టిస్తాను అని చెప్పి ఆమెకి ఎట్లా ఉంటది, వామ్మో మా ప్లేయర్ గారు నన్ను ఆ వరద మంట పుట్టిస్తాను, ఇలాంటి పిల్ల చేస్తాను నేను మాట్లాడను అన్నావులే, కోర్టులో చూపిస్తాను అన్నావులే. చీచి మంట పుట్టను ఇస్తాను అని వరడే వాడినాయా నేను చిన్నపిల్లండి అనుకున్నాను. ఇంకా కేసు నీకు అనవసరం, వాళ్ళు గంటలు అడిగారా 5 గంటలు అడిగారా, వాళ్ళు గంట అడిగారు మీరు 5 నిమిషాలు అడిగారు ఏంటని ఉంది. సరేలే వెంకటేశ్వర, ఓకే సరే ఉంటానండి.